అమెరికా ఇరాన్ యుద్ధానికి బంగారం రేటు తగ్గిపోవడానికి సంబంధం ఏంటి? అంటే బంగారం తులం లక్షలోపు పడిపోతుంది అనే అంచనాలు కరెక్ట్ అవుతాయంటారా? బంగారం ఎంత వరకు తగ్గుతుందో నాకు తెలిస్తే నేను విశ్లేషణలు చేయకుండా బంగారం వ్యాపారం చేసుకుంటాను. సో అందువల్ల ఏ విశ్లేషకుడు హైలీ స్పెక్యులేటివ్గా ఉండే కమాడిటీస్పై కానీ స్టాక్స్పై కానీ ఖచ్చితమైన నిర్ధారణ చెప్పలేను. ఎందుకంటే బంగారం మీద హైలీ వోలటైల్. ఈ కాలంలో చూస్తే బంగారం పరిస్థితి చాలా హారబుల్గా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇంత హారబుల్గా హెచ్చుతగ్గులకు గురవుతున్నప్పుడు సో ఎవరు ప్రిడిక్ట్ చేయగలరు? సాధారణంగా వార్ ఉంటే ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఉండాలి. వార్ ఉన్నప్పుడు ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఉండడం వల్ల బంగారానికి డిమాండ్ పెరగాలి. కానీ ఈ ట్రెండ్కు భిన్నంగా బంగారం ధర తగ్గుతుంది. దీనికి కారణం ఏంటంటే డాలర్ ధర పెరుగుతుంది. సో చాలా ఎక్కువ సందర్భాల్లో డాలర్కు గోల్డ్కు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, డాలర్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. 2025లో డాలర్ వాల్యూ 10% పడిపోయింది. అందుకే గోల్డ్ వాల్యూ దాదాపు 70% పెరిగింది. 2026 ఇటీవల కాలం వరకు డాలర్ పడిపోతూనే ఉంది. కానీ వార్ వల్ల డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే వార్ వల్ల ఆయుధాల కొనుగోళ్ళు అమ్మకాలు పెరుగుతాయి. ఆయుధాల మార్కెట్ మొత్తం డాలర్లో ఉంటుంది. ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతాయి. ఎనర్జీ ట్రేడ్ అంతా పెట్రో డాలర్లో ఉంటుంది. సో అందువల్ల మీకు వార్ సృష్టించిన జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ వల్ల విదేశీ పెట్టుబడులు డాలర్ రూపంలోకి మారిపోతుంటాయి. అందువల్ల డాలర్కి ఎక్కలేని డిమాండ్ రావడం వల్ల డాలర్ వాల్యూ పెరుగుతుంది. అంతకుముందు ట్రంప్ సృష్టించిన టారిఫ్ల బీభత్సంతో డాలర్ వాల్యూ పడిపోతూ వచ్చింది. ప్రపంచానికి డాలర్ పైన కాన్ఫిడెన్స్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మన రూపీ అప్పుడైనా ఇప్పుడైనా తగ్గుతుంది, అది వేరే విషయం. మన డాలర్ వీక్ ఉన్నప్పుడు తగ్గాం, డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు తగ్గుతున్నాం. సో అందువల్ల డాలర్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్కి అడ్వాంటేజ్ అయింది. కానీ ఇప్పుడు ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఫ్యాక్టర్ వల్ల గోల్డ్ డిమాండ్ పెరగాలి. కానీ డాలర్ ధర ఎక్కువ పెరగడం వల్ల ఇలా గోల్డ్ పడిపోతుంది. సో ఎంతవరకు పడిపోతుంది, మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది అనేది ఎవరూ ఊహించలేము.